నమస్తే. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. మన రోజూ రాసే తెలుగు అక్షరాల వెనుక ఒక అద్భుతమైన చారిత్రక రహస్యముందన్న విషయం మీకు తెలుసా? చరిత్రను ఇష్టపడేవాళ్లందరికీ ఈ విషయం ఖచ్చితంగా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అసలు మన అక్షరాల ఆకారం వెనుక ఎంత గొప్ప ప్రయాణముందో ఈ ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేద్దాం రండి. ముందుగా మనందరి మదిలో మెదిలే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నలోకి నేరుగా వెళ్ళిపోదాం. అవేంటంటే, మన తెలుగు అక్షరాలు ముత్యాల్లా అచ్చం గుండ్రంగానే ఎందుకుంటాయి? మిగతా భాషల లిపుల్లాగా నిలువుగీతలుగాని పలకల ఆకారంలోగాని కాకుండా ఇలా పూర్తిగా గుండ్రని ఒంపుల్తోనే ఎందుకుంటాయి? అసలు ఈ అక్షరాల వెనుక ఉన్న సీక్రెటేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం కాస్త వెనక్కి, అంటే అశోకుడి కాలం నాటి బ్రాహ్మీ లిపి దగ్గరికి వెళ్ళాలి. మన దేశంలోని చాలా భాషల లిపులకి నిజానికి బ్రాహ్మీ లిపే ఫౌండేషన్. అశోకుడి ప్రాచీన శాసనాల్లో మనకిది ప్రముఖంగా కనిపిస్తుంది కదా. అందుకే ఈ బ్రాహ్మీ లిపిని అనేక భాషలకు లిపుల తల్లి లేదా మదర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అని కూడా అంటుంటారు. సరే, మరి మన తెలుగు లిపి సంగతి ఏంటి? మన అత్యంత ప్రామాణిక గ్రంథమైన పెద్ద బాలశిక్ష స్పష్టంగా చెప్తున్నట్లుగా గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలులో దొరికిన శాసనాలే మన తెలుగు లిపికి ప్రత్యక్ష మూలం. ఈ చారిత్రక ఆధారాలు మన అక్షరాలు ఎలా పుట్టాయి, బ్రాహ్మీ లిపిలో స్థానికంగా ఎలాంటి మార్పులు వచ్చాయి అనేవి మనకు చాలా క్లియర్గా వివరిస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అప్పటి టెక్నాలజీ. అదేనండి, అప్పటి రాత పరికరాలు. మన పూర్వీకులకు రాసుకోవడానికి అప్పట్లో కాగితం లాంటిదేమీ లేదు. అందుకే తమ ఆలోచనల్ని పదిలపరచడానికి వాళ్లు గంటం అనే ఒక పదునైన ఇనుప పరికరాన్ని ఉపయోగించేవాళ్లు. పెన్నుల్లా కాకుండా ఈ గంటంతో అక్షరాల చెక్కాల్సి వచ్చేదనమాట. మరి అక్షరాలను ఎక్కడ చెక్కేవాళ్లు? అత్యంత సున్నితమైన తాటి ఆకుల మీద. ఈ ఇనుప లేఖినిని పట్టుకుని తాటి ఆకుల మీద గట్టిగా నొక్కి రాయాల్సి రావడం అప్పట్లో నిజంగా అదొక పెద్ద మెకానికల్ ప్రాబ్లం. ఎందుకంటే మన కాగితంలాగా ఆ సున్నితమైన తాటి ఆకు గంటం ఒత్తిడిని, దాని పదునైన గీతలను ఏమాత్రం తట్టుకోలేదు కదా. ఈ సమస్య నుంచి బయటపడటానికే అప్పట్లో ఒక అద్భుతమైన సైంటిఫిక్ సొల్యూషన్ ఆలోచించి చూడండి. తాటి ఆకుపై గంటంతో నిలువుగా లేదా అడ్డంగా స్ట్రెయిట్ గీతలు గీస్తే ఏమవుతుంది? ఆకు అక్షరాలా నిలువునా చీలిపోతుంది. అందుకే ఆ ఆకులు చిరిగిపోకుండా ఉండటానికి అప్పటివాళ్లు ఎంతో తెలివిగా నిలువు గీతలకు బదులుగా అక్షరాలను అచ్చం గుండ్రని వంపులుగా రాయడం మొదలుపెట్టారు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మన తెలుగు లిపి అందం వెనుక ఉన్నది కేవలం ఒక ఆర్టిస్టిక్ చాయిస్ మాత్రమే కాదు. ప్రాచీన పత్రాలు పాడైపోకుండా, ఆకులు చెక్కుచెదరకుండా కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రాక్టికల్, సైంటిఫిక్ అడాప్టేషన్ ఇది. భౌతిక పరిమితులను అధిగమించి ఒక గొప్ప లిపి ఎలా పుట్టిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? అలా మొదలైన ఈ ప్రయాణం వేంగి, చాళుక్య రాజుల స్వర్ణయుగం నాటికి ఎలా మారిందో చూద్దాం. ఈ అందమైన గుండ్రని లిపి తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీని తెచ్చుకోకముందు వాస్తవానికి కన్నడ లిపితో కలిసి ఒకే కామన్ రూపంలో ఉండేది. ఆ తరువాతి కాలక్రమంలో అది మెల్లిగా విడిపోయి పక్కగా ఇప్పుడు మనం చూస్తున్న ప్రత్యేకమైన తెలుగు లిపిగా రూపాంతరం చెందిందన్నమాట. ఈ ఎవల్యూషన్ టైమ్లైన్ మొత్తం ఒకసారి గమనిస్తే అశోకుడు కాలంనాటి బ్రాహ్మీ శిలాశాసనాల దగ్గర మొదలై భట్టిప్రోలు మార్పుల మీదుగా చాళుక్యుల ఉమ్మడి లిపిని దాటి కేవలం అవసరం కొద్దీ ఒక పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్లా ఆధునిక గుండ్రని అక్షరాలుగా ఎలా మారిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. హిస్టరీ స్టూడెంట్స్ అందరికీ ఇది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ జర్నీ అనే చెప్పాలి కదా. సరే, ఈరోజు ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ ఆలోచనను వదిలిపెడుతున్నాను. ఆలోచించండి. కేవలం ఒక సున్నితమైన తాటి ఆకు మన మొత్తం వర్ణమాల ఆకారాన్నే అంత సైంటిఫిక్గా శాసించగలిగితే, మరి మన ప్రాచీన భారతీయ కరెన్సీ వ్యవస్థలు అంటే వరహాలు, గద్యలు లాంటి నాణెల వెనుక ఇంకెంతటి అద్భుతమైన చరిత్ర దాగి ఉందో కదా. దాని గురించి మరో విశ్లేషణలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతవరకు కీప్ ఎక్స్ప్లోరింగ్.